హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు గురు. వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతితో మమేకం. ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఆర్గానిక్ విత్తనాలని సేకరించాము. ఆ వీడియో ఇప్పుడు చూద్దామండి. ఆర్గానిక్ అని ఎందుకన్నానంటే వాటిని ఎటువంటి మందులు కొట్టకుండా పెంచిన కాయల్ని బాగా ముదిరిపోయిన దాకా ఉంచి ఎండనిచ్చి వాటి నుంచి ఇప్పుడు విత్తనాలు సేకరిస్తున్నాము. అందులో కొన్ని ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఈ వీడియోని కింద లైక్ బటన్ దాన్ని క్లిక్ చేయండి. అలా చేసినట్లయితే ఈ వీడియో ఎక్కువ మంది చూడడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్లో మనకి ఆర్గానిక్ గా కూరగాయలు ఆకుకూరలు పండించే వీడియోలన్నీ వస్తూ ఉంటాయి. ఓకే అండి, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇది నేతి బీరకాయ. మన గార్డెన్లోనే నిలువు పందిరికి పండించాను. ఇది ఎక్కువగా కార్తీక మాసంలో తింటే మంచిది అంటారు. నేను ఫస్ట్ టైం మన తోటలో పండించిన తర్వాత నేను తిన్నాను. నేతి బీరకాయ అని ఎందుకంటారో నేను దీన్ని తిన్నాక దాని టేస్ట్ అర్థమైంది. మామూలు బీరకాయకి ఈ బీరకాయ కొంచెం తేడా ఉండిద్ది. చాలా మంచి టేస్ట్ ఉండిద్ది ఇది. ఫస్ట్ నేను విత్తనాలు తెప్పించుకొని కొనుక్కొని పెట్టాను. తర్వాత మన గార్డెన్లోనే కాయ రెడీ చేసుకొని విత్తనాలని అటు పెట్టుకున్నాను ఇప్పుడు దాకా. ఇప్పుడు మనం తీగ పందిళ్ళకి విత్తనాలు రెడీ చేస్తున్నాం. దానిలో భాగంగా ఇప్పుడు ఈ విత్తనాలని మీకు చూపిస్తాను. చేతులతో అంత గట్టిగా ఉంది కాయ. ఈ కాయని ఇప్పుడు కట్ చేద్దామండి. ఇలా ఉన్నాయి విత్తనాలు, మీ దగ్గరగా చూపిస్తాను. చూసారా, ఇలా ఉన్నాయి. దీని పీచు కూడా చాలా గట్టిగా ఉంది, స్ట్రాంగ్ దృఢంగా ఉంది. అందుకే విత్తనం చెడకుండా ఉంటుంది మనకి ఇన్ని రోజుల దాకా. చాలా గట్టిగా స్ట్రాంగ్గా ఉంది. లోపల ఊపుతుంటే సౌండ్ వస్తుంది, కానీ విత్తనాలు మంచి సేఫ్గా ఉంది. విత్తనాలు చాలా మంచి భలే ఉన్నాయండి. ఇంకా ఉన్నాయి, తీయాలి. వావ్, చాలా వస్తున్నాయి. చాలా మందికి ఇవ్వచ్చు కూడా అండి విత్తనాలు. చూడండి ఎన్ని వచ్చాయి. అసలు ఒక కాయలు ఇన్ని విత్తనాలు ఉన్నాయి. ఈ మనం ఎటువంటి మందులు కొట్టకుండా పెంచిన నేతి బీరకాయ అనేది. అందుకని వీటిని నేను ఆర్గానిక్ విత్తనాలు అని అన్నాను. ఇప్పుడు మన తోటలో ఇవే మనం వేసుకోవాలి. ఈసారి ఈ తీగ పాదులు వేసుకోవడానికి మనం పర్మనెంట్గా ఒక తీగ పందిరి తయారు చేయించాను. నేనే దగ్గరుండి దాన్ని తయారు చేసుకొని ఇక్కడ బిగించుకున్నాము. దానికి సంబంధించిన వీడియో మన ఛానల్లో త్వరలో వస్తుంది. చాలా వచ్చాయండి, భలేగా ఉన్నాయి. నేతి బీరకాయ విత్తనాలని మన మామూలు బీరకాయ విత్తనాలని ఐడెంటిఫై చేయొచ్చు. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి. ఇంకా మనకు ఒక కాయ ఉంది, దీని అవసరం లేదులే, ప్రస్తుతానికి దాబెడదామండి. ఈ విత్తనాలు సరిపోతాయి, చాలా ఉన్నాయి. వీటిల్లో మంచి విత్తనాలు అర్థమవుతున్నాయి. ఓకే అండి, ఇప్పుడు మీకు మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఏంటి అంటారా, ఎటువంటి మందులు అంటే కెమికల్ మందులు కొట్టకుండా పెంచిన బెండకాయలు. అసలు ఈ బెండకాయలకి అసలు మామూలుగా ఆర్గానిక్ స్ప్రేలు కూడా కొట్టలేదు. అలాగా ఇళ్లల్లో పెంచుకున్న కాయలు. ఈ బెండకాయలు పింక్ కలర్లో వస్తాయంట. ఇవి ఇప్పుడు ఎండిపోయినాయి, కలర్ ఏమీ లేదు, పింక్ కలర్లో వస్తాయి. మనకు తెలిసిన వాళ్ళు ఇచ్చారు. ఈసారి ఈ బెండకాయ విత్తనాలని వేద్దామండి. ఒక గింజ కూడా వేస్ట్ కాకుండా జాగ్రత్తగా. ఎందుకంటే ఉంది 2 కాయలే, ఎన్ని గింజలు వస్తాయో తెలియదు. ఒకేసారి కవర్లోకి వేసుకుందామండి. విత్తనాలు మాత్రం చాలా బాగున్నాయి, బాగా వచ్చాయి. ఒక కాయకి చాలా వచ్చాయి. ఇవి కూడా మన తోటలో ఈసారికి గింజలు సరిపోతాయి. ఇవి బాగా మంచిగా పండించుకొని ఈసారి ఈ కాయలనే మనం ఎండబెడదాం. పోయినసారి నేను కూడా గ్యాదర్ చేసానండి, అవి సరిగ్గా కాపాడలేకపోయా. ఆ కాయలు ఎటు ఎండకి ఎండి వాన తడిసిపోయినాయి. ఎందుకంటే మనకు మునక్కాయ మునగ చెట్టుకి ఎప్పుడు చూసిన కాయలే ఉంటాయంట, భలేగా వాస్తాయి. చూడండి అంతలా ఉంది కాయ కూడా.
మనకి ఇక్కడే దగ్గరలో ఒక చెట్టు ఉంటే అక్కడికి వెళ్ళినప్పుడు రాలి కింద పడ్డప్పుడు తెచ్చాను మంచిగా 2-3 కాయలు. ఈ కాయ ఉంచుకున్నాను. ఈ కాయల విత్తనాలు చూద్దాం. మన తోటలో ఆల్రెడీ 3 మునగ మొక్కలు ఉన్నాయండి. వాటికి కూడా కాయలు వస్తున్నాయి. కానీ ఈ మొక్క ఈ విత్తనం చాలా మంచిది. చెట్టుకి మంచిగా బాగా ఎక్కువ కాయలు కాస్తాయి. మంచిగా కాయ కూడా గుజ్జు ఎక్కువగా ఉండిద్దంట. కానీ ఇది తెచ్చాను, మన తోటలో వేద్దామండి. మామూలుగా మునగ చెట్టు పెంచాలనుకుంటే ఆ చెట్టు మునగ కొమ్మ తెచ్చుకొని మనం పెట్టుకొని పెంచుకోవచ్చు. అది అవకాశం లేకపోతే ఇలా విత్తనాలతో విత్తనాలు ఎలా ఉన్నాయి. భలే ఉన్నాయండి, ఫ్రెష్గా మంచిగా ఏం చెడిపోలేదు కాయలు. మన తోటలో ఉన్న మిగిలిన మొక్కలకు కూడా కావాల్సిన నత్రజనిని వేళ్ళ ద్వారా మిగిలిన మొక్కలకు హెల్ప్ చేస్తాయి ఇవి. ఇంతకుముందు మన ఛానల్లో వీడియో ఉంది, మన తోటలో పండిన సొరకాయ నుంచి విత్తనాలు సేకరించాను. ఇవి సొరకాయ విత్తనాలు. ఇవి కూడా మీకు ఈ వీడియోలో చూపిద్దామని తీసానులేండి. బాగున్నాయి విత్తనాలు ఇప్పుడు కూడా. వీటినే మనం రేపు తీగపాదులకి సొరకాయ వేయబోతున్నాం. అలానే నేతి బీరకాయ, మామూలు బీరకాయ విత్తనాలు కూడా తీసుకొస్తాను. తర్వాత మునగ మొక్కలు పెడదామండి, బెండకాయలు వేద్దామండి. మనం బయట మా నర్సరీలో టమాటా నారు కానీ లేకపోతే విత్తనాలు తెచ్చుకొని మనమే నారు పోసుకోవడం కానీ చేద్దామండి. అలానే మిరపనారు, ఇవన్నీ అన్నీ రెడీ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ కూడా మనం అన్ని మొక్కలు నాటుకుందామండి. ఇవన్నీ మీకు వీడియోల రూపంలో వస్తూ ఉంటాయి. విత్తనాలన్నీ ఒకసారి మీకు దగ్గరగా చూపిస్తాను. చూస్తున్నారండి, ఇవి మన తోటలోనే పండిన సొరకాయ నుంచి ముదిరిపోయిన సొరకాయని బాగా ఎండిపోయిన తర్వాత తీసిన విత్తనాలు. ఇవి మన తోటలోయే. అలాగనే ఇప్పుడు మనం నేతి బీరకాయ నుంచి తీసిన నేతి బీరకాయ విత్తనాలు. అలానే మనకు తెలిసిన వారు ఇచ్చిన బెండకాయ, పింక్ కలర్ బెండకాయ విత్తనాలు. ఇవి విత్తనాలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలానే మునక్కాయ చూడండి ఎంతలా ఉందో, మంచిగా లోపల గుజ్జు చూడండి ఎంత ఉందో. చాలా పెద్దగా ఉన్నాయి విత్తనాలు కూడా. ఇవన్నీ కూడా ఎటువంటి మందులు కొట్టకుండా ఆర్గానిక్గా పెంచిన సేంద్రియ విత్తనాలు. వీటితో పాటు ఇంకొన్ని విత్తనాలు మనం తెచ్చుకొని మన తోటలో నాటుకోబోతున్నాం.